టీడీపీ జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై జనసేన పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా జనసేన అభ్యర్థులు కేటాయించకపోవడంతో ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో గురవుతున్నారు. టీడీపీ 14 అసెంబ్లీ సీట్లలో 9 స్థానాల్లో అభ్యర్థులను ఇదివరకే ప్రకటించింది. మిగిలిన 5 స్థానాల్లో అదోని సీట్ను జనసేన పార్టీకి కేటాయించాలని జనసేన నేతలు టీడీపీని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జనసేన బీజేపీ 3 పార్టీల పొత్తుతో 2024 ఎన్నికల్లో రంగంలో దిగాలని నిర్ణయించారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో జనసేన పార్టీకి కనీసం ఒక సీటు కూడా కేటాయించకపోవడంతో జనసేనకు సంబంధించిన 14 నియోజకవర్గ ఇన్ఛార్జీలలో కొంత అసంతృప్తి నెలకొంది. ప్రధానంగా నంద్యాల జిల్లాలో పరిశీలిస్తే మాత్రం ఆళ్లగడ్డలో ఇరిగెల రాంపుల్లారెడ్డి ప్రధానంగా ఒక వర్గం ఇటీవలనే జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఇటు జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా ఆళ్లగడ్డ సీటును జనసేనకు కేటాయిస్తారన్న ఉద్దేశంతోనే ఇరిగెల రాంపుల్లారెడ్డి జనసేన పార్టీలో చేరారు. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ భూమా అఖిలప్రియకు సీటు కేటాయించడంతో ఇటు ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గం మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రధానంగా భూమా అఖిలప్రియ, ఇరిగెల రాంపుల్లారెడ్డి ఈ 2 వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేసే బగ్గుమనే పరిస్థితి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరపున భూమా అఖిలప్రియ పేరును ప్రకటించారు. ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియకు జనసేన ఇరిగెల రాంపుల్లారెడ్డి ఏ మేరకు సహకరిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా మిగిలిన 13 నియోజకవర్గాలలో పరిశీలిస్తే మాత్రం కనీసం మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో కనీసం జనసేనకు ఒక అసెంబ్లీ సీట్ అయినా కేటాయించకపోవడంతోనే పార్టీ కార్యకర్తలు నేతలలో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఈ విధంగా మిగిలిన 13 నియోజకవర్గాలలో పరిశీలిస్తే మాత్రం కనీసం మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో కనీసం జనసేనకు ఒక అసెంబ్లీ సీట్ అయినా కేటాయించకపోవడంతోనే జనసేన పార్టీ కార్యకర్తలు నేతలలో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మొదటి జాబితాలో ఒక 5 స్థానాలను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఆదోని, ఎమిగినూరు, మంత్రాలయం, ఇటు ఆలూరుతో పాటు నందికొట్కూరు నియోజకవర్గం మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో 5 స్థానాలలో కనీసం ఒక స్థానమైనా సరే జనసేన పార్టీకి కేటాయించాలనేది జిల్లా జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. జనసేన పార్టీ నేతలు కూడా ఆదోని అసెంబ్లీ టికెట్ను జనసేన పార్టీకి కేటాయించాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా చొరవ చూపి ఆదోని సీటు జనసేనకు కేటాయిస్తే తప్పక అక్కడ విజయం సాధించి తీరుతామని కూడా జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి మల్లప్ప స్పష్టం చేయడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సిన 5 స్థానాలలో కనీసం 1-2 సీట్లైనా 1-2 అసెంబ్లీ నియోజకవర్గాలైనా సరే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి కేటాయిస్తుంది అన్న ఆశాభావంతో జనసేన పార్టీ నేతలు ఉన్నారు. మరో 2 రోజులు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్తున్న తెలుగుదేశం పార్టీ ఈ 5 స్థానాలలో కనీసం 1-2 స్థానాలైనా సరే జనసేన పార్టీకి కేటాయిస్తే రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ నేతలు కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నుంచి కనీసం ఒక నియోజకవర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం లేకపోతే మాత్రం జనసేన పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడంలో కొంత సందిగ్ధానికి గురయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 14 నియోజకవర్గాలలో ఒక సీటు కూడా జనసేన పార్టీకి కేటాయించకపోతే తాము ఎలా తెలుగుదేశం పార్టీని సమర్థించాలన్న చర్చ కూడా జిల్లా జనసేన పార్టీ నేతలలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్తామని 5 సీట్లలో కనీసం ఒక ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానైనా సరే జనసేన పార్టీకి కేటాయించాలని జిల్లా జనసేన పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి 2 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.